బ్రహ్మదేవుడు నారదుడితో చెప్పినటువంటి సృష్టి రహస్యాన్ని, సృష్టిలో ఎవరు ముందుగా ఆవిర్భవించినారు అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదిలో అంటే సృష్టి అనేది ఏర్పడనప్పుడు అంతా అంధకార బంధురంగా ఉండేది. సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్ర, సప్తర్షి మండలాదులు ఏవీ కూడా ఇక్కడ లేవు. కాలం లేదు. వేదంలో తత్సత్ బ్రహ్మ అనేటువంటి వాక్యంచే ప్రతిపాదించబడినటువంటి సత్ అనేటువంటి పదార్థం ఒక్కటే ఉండేది. ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని యోగులు ఇప్పటికీ కూడా హృదయాకాశంలో ఎప్పుడూ దర్శిస్తూనే ఉంటారు. ఆ పరబ్రహ్మ రూపమును వర్ణించటానికి వీలు కానిది. అది మూర్తము కాదు, అంటే కనిపించేది కాదు, అమూర్తము కాదు, అలాగని ఎవ్వరికీ కనిపించకుండా ఉండేది కాదు, మాటలతో వివరించదగేది కాదు, మనస్సుకు అందేది కాదు. దానికి నామము లేదు, రూపము లేదు, దానికి వర్ణము లేదు, స్థూల సూక్ష్మాది భేదములు లేదు. అంటే పొట్టిది కాదు, పొడుగుది కాదు, లడ్డుది కాదు, బక్కది కాదు. అలాగని దానికి ఫలానా వర్ణం ఉందా అంటే అది కాదు. అది బ్రాహ్మణ వర్ణము కాదు, క్షత్రియ వర్ణము కాదు, మరొక వర్ణము కాదు. వర్ణ భేదము లేనిది, స్త్రీ పురుష నపుంసక భేదము లేనిది అయినటువంటి ఒక చైతన్య స్వరూపము. దానికి చావు లేదు, పుట్టుకలు లేవు. అసలు ఏ ప్రమాణములు అనేవి లేనటువంటిది, ప్రమాణములకు అందనటువంటిది, స్వతంత్రమైనది అయినటువంటి ఒక సోల్ ఎనర్జీ మాత్రమే ఉండేది. అది దగ్గరది కాదు, దూరము కాదు. అంటే మనకు దగ్గరగా ఉండేది కాదు, మనకు దూరంగా ఉండేది కాదు, మాయలో ఉండేది కాదు, మాయకు అతీతమైనది, అసలు దానికంటే భిన్నమైనటువంటి వస్తువు లేనిది అయినటువంటి పరబ్రహ్మము ఉండేది. దానిని చైతన్యగణము అంటారు. అట్టి పరబ్రహ్మకు, పరమాత్మకు ద్వైతము యందు కోరిక కలిగినది. అంటే ఆ సౌల్ ఎనర్జీకి ద్వైతము, నేను రెండు అవ్వాలి అనేటువంటి కోరిక కలిగినది. అప్పుడు ఆ సౌల్ ఎనర్జీ, ఆ మూల శక్తి తన యొక్క లీలతో సర్వైశ్వర్య గుణోపేతము, సర్వజ్ఞానయుతము, సర్వమంగళకరము అయినటువంటి స్వీయ మూర్తిని కల్పించినాడు. లీల అంటే వేరైనది అని అర్థం కాదు, ప్రవాహ రూపమైనది అంటే అర్థం. అంటే స్థిరంగా ఘనంగా ఉన్నటువంటి ఆ ఎనర్జీ, ఆ శక్తి కాస్త కదిలినది. అంటే ఒక ప్రవాహంలాగా, ఒక ద్రవంలాగా కదిలినది. కదిలితే ఏమైనది? కదలడాన్ని ఏమంటారు? శక్తి. స్థిరంగా ఉండడాన్ని శివం అంటారు, కదలడాన్ని శక్తి. శక్తి లేకుంటే మనం కదలలేం కదా. ఈ శరీరంలో శివం ఉండబట్టి మనం కదులుతూ ఉన్నాము. ఆ శివం అనేది లేననాడు మనం కదలము. కదలనప్పుడు దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెట్టేసి కాల్ చేస్తారు, అది శవం అనబడుతుంది. కాబట్టి ఆ శివానికి శక్తి వచ్చి కదిలినది. ఆ శివాన్ని మనము ప్రకృతి, మాయ, త్రిగుణాత్మికత, పరాశక్తి అంటారు. ఆ పరాశక్తి ఈ శివము కలయికల వల్ల శివుడు అనేటువంటి రూపము అనేది ఏర్పడినది. అంటే పరమేశ్వరుడు అనేవాడు రూపం ఏర్పడినది. అంటే శక్తిని, కదలికను శక్తి అంటారు, దానికి రూపం లేదు. శివము అంటే ముందర ఉన్నటువంటి సోల్ ఎనర్జీ, దానికి రూపం లేదు. ఈ సోల్ ఎనర్జీ, అది కదిలినటువంటి శక్తి, ఈ రెండిటి వల్ల పరమేశ్వరుడు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం ఏర్పడినది. అదే అర్ధనారీశ్వర రూపం. ఈ అర్ధనారీశ్వర రూపం గురించి నేను ఎప్పటికీ రహస్యాలు చెప్పినప్పుడు అందులో ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగినది, అర్ధనారీశ్వర రహస్యాల గురించి. ఆ అర్ధనారీశ్వర స్వరూపమే రెండుగా తనను తాను విభజించుకున్నది. స్త్రీ పురుష శక్తిగా విభజించుకొని సమస్త అవ్యక్త సృష్టిలో కూడా తిరుగుతూ ఉన్నది. ఆ అవ్యక్త సృష్టిలో విహరిస్తున్నటువంటి సమయంలో పరమశివుడు తనలో నుండి మరొక శక్తిని ఉద్భవించాలి అని అనుకొని తన ఎడమ వైపు భాగాన్ని మర్దన చేశాడు. అంటే బాగా రుద్దుకున్నాడు ఎడమ వైపు భాగాన్ని. ఈ హృదయ భాగంలో రుద్దుకుంటే అందులో నుంచి ఒక అద్భుతమైనటువంటి మూర్తి ఆవిర్భవించడం జరిగినది. అలా ఆవిర్భవించిన మూర్తి పరమేశ్వరుడికి నమస్కరించి, నాకు కర్తవ్యాన్ని ఉపదేశించండి అని చెబితే, నీకు విష్ణువు అనేటువంటి నామాన్ని ఇస్తున్నాను, ఆ నామంతో నీవు విఖ్యాతి చెందుతావు, భక్తులకు ఆనందాన్ని ఇస్తావు, కాబట్టి నీకు అనేక నామాలు కలుగుతాయి, నీవు దృఢచిత్తంతో తపస్సు చేయి, నీకు కర్తవ్యం బోధపడుతుంది అని చెప్పి తన నిశ్వాసం చేత, అంటే గాలి చేత వేదాన్ని సృష్టించి విష్ణువుకి ఇచ్చి శివలోకంతో సహా తాను అంతర్ధానమయ్యాడు. అంటే ఈ యొక్క సమస్తమైనటువంటి కదలిక, మొదటి కదలిక ఆ శక్తి, శివ ఆవిర్భావం, ఇదంతా కూడా జరిగినది ఎక్కడ? శివలోకము. శివలోకము అంటే ఏమిటి? కాశీ క్షేత్రములు. అందుకే అది అవిముక్త క్షేత్రము. సృష్టి మొత్తం నాశనమైనా కూడా కాశీ క్షేత్రము
నాశనము కాదు, ఇది సాక్షిగా ఉంటుంది. సాక్షిగా ఉంటుంది కాబట్టి కాశీ అంటారనమాట. ఆ కాశీ క్షేత్రంలోనే మొట్టమొదటి సృష్టి అనేది జరిగినది. ఆ తర్వాత పరమేశ్వరుడు ఆ మాయా సృష్టిని తీసేసుకొని తనలోకి వెళ్ళిపోయాడు. సృష్టితో సహా ఆ ప్రధానమైనటువంటి ఎనర్జీలోకి వెళ్ళిపోయాడు. క్షేత్రాన్ని అలా ఉంచినాడు. తన యొక్క బీజ ఎనర్జీని అక్కడ నిలిపి ఆ రూపాన్ని మళ్ళీ వెనక్కు తీసుకున్నాడు. ఆ తర్వాత పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞతో విష్ణువు అనేకమైనటువంటి సంవత్సరాలు తపస్సు చేయగా ఏమీ లభించలేదు కానీ అతని శరీరంలో నుంచి జలములు కారాయి. ఆ జలములే సముద్రాలుగా పుట్టాయి. కాబట్టి అతన్ని నారాయణుడు అన్నాడు. కానీ ఎంతటికీ కూడా అతనికి తన యొక్క కర్తవ్యం బోధపడకపోయేసరికి ఆర్తితో మళ్ళీ పరమేశ్వరుని ప్రార్థిస్తే తపస్సు చేయి అని ఆ యొక్క సంశయ నివారణార్థం తపస్సు చేయమని అంతర్వాణి వినవచ్చినది. దాంతో ఆ ఆత్మబోధనను అనుసరించి మళ్ళీ పరబ్రహ్మను సంధానంతో చేసుకుంటూ ఘోర తపస్సును అనేక వేల సంవత్సరముల పాటు చేస్తే ఆ విష్ణువు శరీరంలో నుంచి అనేకమైనటువంటి కమలములు ఉద్భవించి ఒక కమలంలో నుంచి బ్రహ్మగారు ఆవిర్భవించడం జరిగినది. అంటే శివమాయా ప్రభావముతో అత్యంత అద్భుతమైనటువంటి రీతిలో బ్రహ్మగారు ఆవిర్భవించడం జరిగినది. ఆ తర్వాత ఆ విష్ణువు శరీరం నుంచే సమస్తమైనటువంటి సృష్టి కూడా ఆవిర్భవించడం జరిగినది. వివిధమైనటువంటి తత్వాలు వ్యక్తమయ్యాయి. ఆ పురుషుని నుంచే వివిధమైనటువంటి తత్వాలు వ్యక్తమయ్యాయి. ఏది విష్ణువు నుంచి బ్రహ్మ వచ్చి ఆ బ్రహ్మ నుంచి వివిధమైనటువంటి తత్వాలు, మహత్తు, సత్వరజస్తమో గుణాలు, అహంకారము, దాని నుంచి పంచతన్మాత్రలు, దాని నుంచి పంచస్థూల భూతాలు, దాని నుండి పంచజ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు పుట్టినాయి. ఆ విధముగా ఈ సృష్టి అనేది అవిచ్ఛిన్నంగా ఏర్పడడం జరిగినది. ఆ తర్వాత బ్రహ్మగారు మేల్కొని ఆ యొక్క కమలంలో నుంచి వచ్చినటువంటి బ్రహ్మగారు నాకు మూలం ఏది అనుకుంటూ వెతుక్కుంటూ వెళ్ళి నారాయణుని చూసి నువ్వెవరు అని నారాయణుని అడుగుతాడు. నేను నీకు సృష్టికర్తను, నీకు మూలం నారాయణ అంటే నేనే మూలం అని బ్రహ్మగారు అంటారు. ఆ విధంగా ఇద్దరు పోట్లాడుకుంటే మళ్ళీ పరమేశ్వరుడు మహాలింగ రూపంలో వారిద్దరి మధ్య కూడా ప్రత్యక్షమయ్యి ఆ యొక్క తత్వాన్ని ఉపదేశించడం జరుగుతుంది. అంటే మొత్తంగా మనం గమనించినట్లయితే ఒక ఎనర్జీ అనేది ఈ సృష్టికి మూలం. ఆ వెలుగు నుంచే కదా ఆ వెలుగు కదిలి శివుడు పుట్టాడు. కాబట్టి ఆ ఎనర్జీ మూలం. అంటే ఈ సృష్టికి మూలం ఏమిటి? జ్ఞానము. ఆ జ్ఞానమే ఈ బ్రహ్మ విష్ణువుల మధ్యలో ఇద్దరి మధ్యలో శివలింగం రూపంలో ఆవిర్భవించినది. కాబట్టి ఈ సృష్టికి మూలమైనది జ్ఞానమును కదిలించేది అమ్మవారు. ఆ అమ్మవారి జ్ఞాన కలయిక వల్ల వచ్చినదే శివరూపము. శివము అంటే శక్తి, మనలోని శక్తిని శివము అంటారు. కాబట్టి ఈ సృష్టికి మూలం శివుడు. అందుకే మనం విష్ణు పురాణం చెబితే విష్ణువు వల్ల సృష్టి ఉద్భవించింది అంటారు. ఎందుకంటే ఆ సోల్ ఎనర్జీ, దానికి స్త్రీ పురుష నపుంసక భేదము అనేది ఉండదు. కాబట్టి మనం శివపురాణం చదివితే శివుడు మూలం అని చెప్తున్నాడు. విష్ణు పురాణం అయితే విష్ణువు అంటాడు. దేవి భాగవతం చదివితే దేవి మూలం అంటారు. ఆ శక్తి, ఆ మొట్టమొదటి ఏర్పడినటువంటి రూపానికి ఏ పేరు పెట్టుకుంటే ఏముందండి? అదంతా కూడా ఒక ఎనర్జీ, ఒక జ్ఞాన రూపము, జ్ఞానశక్తి అని మనకు శివమహాపురాణము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది సృష్టికి మూలము, సృష్టికి ఆద్యమైనది జ్ఞానమే. కాబట్టి మనం జ్ఞానాన్ని పరిపూర్ణంగా సంపాదిస్తే మనము కూడా సృష్టి యొక్క మూల శక్తిలో లీనమవ్వడానికి అవకాశం ఉంటుంది. అందుకే తపస్సు అనేది చేయాలి. తపస్సును మించినది ఇంకొకటి లేదు. ఇది ఈ సృష్టి యొక్క రహస్యం. ఇలాంటి మరిన్ని విషయాలను, మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకునేందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. స్వస్తి.